సెకండ్స్‌లో ఈ ట్రిక్ యూజ్ చేసి యూనిట్ డిజిట్‌ని ఫైండ్ ఔట్ చేద్దాము. ఇక్కడ క్వెషన్ ఇలా ఇచ్చాడు. 4 to the power of 21 అన్నాడు. మనకి సింపుల్‌గా 4 to the power of ఆడ్ ఉందా, ఈవెన్ ఉందా అనేది చెక్ చేయండి. 4 to the power of ఆడ్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ వాల్యూ? 4 ఈస్ ద యూనిట్ డిజిట్ వాల్యూ. ఇక్కడ 21 అనేది ఆడ్ కదా! సో, సింపుల్‌గా మనం ఏం చేసుకుంటాము, డైరెక్ట్ 4 అని రాసుకుంటాం. ఎందుకు 4 to the power of 21, 4 to the power of 21 అంటే ఆడ్ ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ వాల్యూ ఈస్ వాట్? 4. సిమిలర్‌గా 9 to the power of 3 అన్నాడు. 9 to the power of ఆడ్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ వాల్యూ? 9 ప్లస్ అగైన్ నెక్స్ట్ 4 to the power of 22 అన్నాడు. 4 to the power of 22 అని అంటే ఈవెన్ కదా! సో, 4 to the power of ఈవెన్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ వాల్యూ? 6. సో, అన్నిటిని సమ్ చేసినప్పుడు 10, 19 మనకి యూనిట్ డిజిట్ వాల్యూ అడిగాడు కాబట్టి ఎంత పెద్ద నెంబర్ అయినా రాని మనకి ఓన్లీ లాస్ట్ డిజిట్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 9 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది.